రోజులు కళ్ళెదురుగుండా మారిపోతున్నాయి. విధానాలు కళ్ళెదురుగుండా మారిపోతున్నాయి. మా తాతల కాలం నుంచి పోస్టల్ లెటర్ ఉండేది. కార్డు 10 పైసల కార్డు, 15 పైసలు మా టైంలోకొచ్చేటప్పుడు. అలాగే ఇంగ్లాండ్ కవరు, అట్లాగే పోస్టల్ కవరు ఇవన్నీ మా తాతల నాటి నుంచి ఉంది. మా నాన్న దగ్గర ఉంది. నేనొచ్చాక చూసాను. కానీ నా హయాంలో మార్పులు మాత్రం విచిత్రమైంది. ఇప్పుడు ఆ 15 పైసల పోస్ట్ కార్డుతో అవసరం లేదు. ఆ ఇంగ్లాండ్ కవర్‌తోనూ అవసరం లేదు. అలాగే కమ్యూనికేషన్ అంటే ఫోన్ అంటే ఎవరింట్లోనో ఫోన్ ఉంటే వాళ్ళ నెంబర్ ఇచ్చుకునే అవసరం లేదు. చేతిలో సెల్ ఫోను, ఆ పైన వాట్సాప్ కాలు, వీడియో కాలు, ప్రపంచంలో ఏ మూలన్నోళ్ళతోనైనా మాట్లాడుకునే కమ్యూనికేషన్. ఇంత శరవేగపు మార్పులు చూసిన తరం నాదేననమాట. మా తాతలది గాదు, మా నాన్నలది గాదు, మా ముత్తాతలది గాదు. అవన్నీ స్కూల్‌గా నడిచిన రోజులైతే ఇప్పుడేమో శరవేగంగా నడుస్తున్నటువంటి రోజులు. 15 ఏళ్ళు అవ్వగానే పెళ్ళిళ్ళు చేసే రోజుల నుంచి 30 ఏళ్ళైనా, 40 ఏళ్ళైనా పెళ్ళిళ్ళు గాని రోజులు ఇప్పుడు నడుస్తున్నాయి. కాబట్టి మొత్తం మారిపోతుంది. ఇలాంటి సందర్భంలో పోస్టల్ డిపార్ట్‌మెంట్ మనుగడకి ప్రమాదమైతే, ఇప్పుడు ఆ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి కొత్త ఆలోచన చేసుకొచ్చారు. కొరియర్ సిస్టమ్ ఏదైతే ప్రైవేట్ కొరియర్స్ ఇదివరకు తీసుకొచ్చినటువంటిది ఇప్పుడు ఇదివరకు మనం పోస్టల్‌లో ఇస్తే 3 రోజులకో, 4 రోజులకో వెళ్తది. గ్యారంటీ ఇది అని లెక్కలేదు. అదే టెలిగ్రామ్ లాంటిదైతే వెంటనే వెళ్తుంది. అది కూడా జస్ట్ అక్షరాలకిన్నని చెప్పేసి డబ్బులు వసూలు చేసేటటువంటి సందర్భం ఉండేది. అది తప్ప మిగతాది స్పీడ్ పోస్ట్ వచ్చింది ఆ తర్వాత రోజుల్లో. ఇప్పుడు అది మరింత అప్‌డేట్ అయ్యి కొరియర్స్ 24 గంటల కొరియర్, 48 గంటల కొరియర్. మనం ఇచ్చిన తర్వాత 24 గంటలైతే రూ. 1, 48 గంటలైతే మరొక రూపాయి కొద్దిగా తగ్గుతదనమాట. ఈ సిస్టమ్‌ని తీసుకొస్తున్నట్టుగా ఈ కమ్యూనికేషన్స్ మినిస్టర్ సింధియా ప్రకటించారు.